ఇవాళ పార్టీ తరపు నుంచి ఏ చిన్న కార్యక్రమం పిలిపించినా క్షణం కూడా ఆలోచించకుండా భుజాన జెండా వేసుకుని రోడ్ల మీదకి వచ్చేది దళితులు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. గుండెల నిండా అభిమానం నింపుకుని గొంతు చించుకుని జై జగన్ అనేటువంటి నినాదం గాని జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి నినాదాన్ని గాని గొంతు చించుకుని చెప్పేది దళితులు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఆర్థికంగా స్తోమత అనుకూలించకపోయినప్పటికీ అవసరమైతే ఒక రోజు పస్తులుండైనా సరే రాజశేఖర రెడ్డి గారు లాంటి గొప్ప నాయకుల యొక్క జయంతి కార్యక్రమం వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వచ్చినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వచ్చినా చెరుకో 4 రూపాయలు చందాలు వేసుకునైనా సరే ఇంట్లో పండగలాగా కార్యక్రమం నిర్వహించేది దళితులు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం.